అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. నానీవే నేనే 35వ భాగం, ఆఖరి భాగం అండి. ఈ రోజున చదువుతున్నాను. మోహనను లేబర్ రూమ్లోకి డెలివరీ కోసమని తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి శ్రీకాంత్, కస్తూరి, జానకి, రాజ్యం గారు మోహన పక్కనే కూర్చుని హడావిడి చేయడం మొదలుపెట్టారు. మోహన్కు వచ్చే ప్రతి నొప్పికి శ్రీకాంత్ హడావిడి పడుతూ ఉంటే తన జీవితంలో తాను పక్కనుండగా మోహనది ఎన్నో పురుడో, ఎవరు ఎలా హడావిడి చేశారో కథలుగా చెప్పడం మొదలుపెట్టారు రాజ్యం గారు. అది ఎంతలా అంటే ఆ గదిలోకి నర్సులు కూడా రావడానికి భయపడేలా. కస్తూరి వచ్చి కృష్ణమూర్తి గారిని పక్కకు పిలిచి విషయం తెలియజేసింది. ఆయన మెల్లగా తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఏమిటిదంతా? నాకు చాలా భయంగా, గుండెదడగా ఉంది. కొంచెం ఇలా వచ్చి నా పక్కన కూర్చో, నా చేయి పట్టుకునుండు, అక్కడ అందరూ ఉన్నారు కదా అని పిలిచారు. అది కాదురా కృష్ణ, అసలే పిల్లది మొదటిసారి ప్రసవం, పైగా ఒట్టి బెదురుగొడ్డు, దానికి తోడు నీ అల్లుడా. అది అమ్మ అంటే తాను అమ్మమ్మ అనే రకం. ఏదో పెద్దదాన్ని కూడా ఉండి ధైర్యం చెబుదామంటే నీకు దడా వణుకు అంటావేంట్రా సన్నాసి అన్నారు ఆవిడ కొడుకును ముద్దుగా మందలిస్తూ. అబ్బా అమ్మా, కొంచెం చుట్టూతా చూసి మాట్లాడవే. ఒక పక్కన మామగారు, మరో పక్కన కోడలు, ఇంకో పక్కన అల్లుడు. వాళ్ళందరి ముందు సన్నాసి చప్రాసి అంటే అసహ్యంగా ఉంటుంది. కొంచెం అర్థం చేసుకుని మాట్లాడు. నాకు మాత్రం 10 మంది పిల్లలు ఏమైనా ఉన్నారా? ఉన్నది ఒక్కతి కూతురు, అది ఆ గదిలో ఉంది. నీ కోడలేమో హాయిగా దాని పక్కన కూర్చుంది, నన్నేమో ఇలా బయట నిలబెట్టేశారు. నువ్వు కూడా నా పక్కన లేకపోతే ఎలాగే అంటూ రాజ్యాంగాన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు కృష్ణమూర్తి. అల్లుడు ఎంతైనా మాయగాడిపోయ్, ఎక్కడి తాళం అక్కడ, ఎక్కడ నొక్కుడు అక్కడ అన్నారు. అంత హడావిడిలోనూ భాస్కర్ గారు అల్లుడు మొహం చూసి జోక్కు వేస్తూ, మరి భాస్కర్ గారి అల్లుడంటే ఆ మాత్రం హడావిడి ఉండొద్దు, లేకపోతే అత్తారింట్లో ఆటాడించేస్తారండి మామగారు అన్నారు నవ్వుతూ కృష్ణమూర్తి. శ్రీకాంత్ మోహన చెయ్యి పట్టుకుని జానకి గారు బయటకు వెళ్ళమన్నా వినకుండా ఆమెతో పాటే ఆ గదిలోనే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. మోహనకు వరుసగా నొప్పులు అందుకున్నాక అప్పుడే పుట్టిన నెత్తుటి గుడ్డులా ఉన్నటువంటి బిడ్డను తీసి శ్రీకాంత్ చేతిలో పెట్టారు డాక్టర్. గ్లౌజెస్ తొడిగిన చేతులతో ఎర్రటి రక్తంతో ఉన్నటువంటి ఆ బిడ్డను చిన్న టవల్తో చుట్టి శ్రీకాంత్ చేతికి అప్పగించారు. ఆ బిడ్డ ముఖం చూసిన శ్రీకాంత్ స్తబ్దుగా మారి యాంత్రికంగా బిడ్డను తీసుకుని తన గుండెలకు హత్తుకున్నాడు. పక్కనే ఉన్న నర్సు శ్రీకాంత్తో, సార్, బిడ్డను ఇలా ఇవ్వండి, నీట్ చేసి ఇస్తాం అంటూ తీసుకుంది. శ్రీకాంత్ ముఖంలో ఎటువంటి భావమూ లేదు. అంతదాకా నొప్పులు పడుతూ బాధపడిన మోహన ముఖం అలసటతో బిడ్డను ఎత్తుకుంటున్న శ్రీకాంత్ను చూస్తూ చిన్నగా నవ్వుతూ కనిపించింది. శ్రీకాంత్ కంటిలో లీలగా తడి ఊరుతూ ఉండగా, ఐఆమ్ రియల్లీ సారీ మోహన, మనకు ఈ బిడ్డ చాలు, ఇంకా బిడ్డలొద్దు. ఇంకోసారి చూస్తూ నేను ఈ నరకంలోకి నేను తొయ్యలేను అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ గారు, మోహనను రూమ్లోనికి తరలించాక మీరు వద్దురు కానీ, అంతవరకు మీరు బయటకు వెళ్ళండి అంటూ డాక్టర్ శ్రీకాంత్ని బయటకు పంపించేసింది. బయటకు వచ్చిన శ్రీకాంత్కి కస్తూరి చేతిలో ఉన్న పసికందు నన్ను పట్టించుకో అన్నట్టుగా ఏడవటం మొదలుపెట్టాడు. రాజ్యం గారు బిడ్డను తీసుకుని శ్రీకాంత్ చేతికి అప్పగించారు. శ్రీకాంత్ చేతి స్పర్శ సోకగానే అంతవరకు గుక్కపెట్టి ఏడుస్తూ ఉన్న పిల్లవాడు చిత్రంగా ఏడవటం మానేశాడు. ఒక్క నిమిషం ఉండరా అబ్బాయి అంటూ తేనె ఆముదం కలిపిన మిశ్రమాన్ని ఉంగరం వెల్లితోటి పిల్లవాడి నోటిలోకి పెట్టారు రాజ్యం గారు. వాడు అదేదో పరమాన్నంలాగా చప్పరించడం మొదలుపెట్టాడు. ఏమండోయ్ జానకి గారు, నాయనమ్మ అయిపోయారుగా మీరు అన్నారు భాస్కర్ గారు మీసం తిప్పి. సిగ్గు లేకపోతే సరి, అది మన మనవరాలు, వీడు మన ముత్త మనవడండోయ్ ముత్తాతగారు, అయినా ఈ పిల్ల చేష్టలు పోలేదు మీకు అన్నారు తల కొట్టుకుంటూ భర్తను కసురుతూ జానకి. బాగుంది, వాళ్ళకి పిల్లలు పుడితే నా చేష్టలు ఎందుకు ఆపుకోవాలి భార్యామణి, అవి కేవలం నీకోసం మాత్రమే అన్నారు ఆయన చిన్నగా. అంతలో డాక్టర్ గారు మోహనను స్పెషల్ రూమ్లోకి తరలించారు. మీరు వెళ్ళి చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి వెళ్ళిపోయారు ఆవిడ. శ్రీకాంత్ వెళ్ళి చూసేసరికి మోహన ఇంకా మత్తులో ఉండిపోయింది. ఆమెకు మెలకువ వచ్చేసరికి శ్రీకాంత్ ఆమె చెయ్యి పట్టుకుని కూర్చుని ఉన్నాడు. మోహన కళ్ళు తెరిచి చూడగానే నవ్వుతూ ఆమె తల నిముడుతూ ఉండిపోయాడు. మెల్లని స్వరాన బాబు అని అడిగింది మోహన. నవ్వుతూ ఉయ్యాలలో ఉన్న బాబును చూపించి తీసుకుని వచ్చి మోహన పక్కన కూర్చుని బాబును ఒడిలో ఉంచుకుని, ఎలా ఉన్నాడు, నీలాగనా నాలాగా అడిగాడు శ్రీకాంత్.
అబ్బా, ఏమిటి మావయ్య, ముందును బాబుని సరిగ్గా చూడని అంది మోహన బతిమలాడుతూ. బిడ్డను తెచ్చి మోహన పక్కన పడుకోబెట్టాడు శ్రీకాంత్. నిద్రలో తల్లి పక్కకు చేరుకోగానే బోసి నోటితో చిన్నగా నవ్వాడు బాబు. వీడి నవ్వు నీలాగే ఉంది అంది మోహన. వాడిలాగా ఎందుకుండాలే, వాడేదంతా నా పోలిక అన్నారు జానకి గారు. అదేంటమ్మోయ్, నా కొడుకు పోలిక కూడా ఉంది చూడండి అన్నారు రాజ్యం గారు. బాగుంది, వాడిదంతా తల్లి పోలికే అన్నారు భాస్కర్ గారు. ఆ తల్లికంతా మావాడి పోలికే కదా అన్నయ్య అన్నారు రాజ్యం. సరేలే, ముందు అంతా నోరు తీపి చేసుకోండి అంటూ స్వీట్ పట్టుకొని వచ్చి తినిపించాడు మనోజ్. ముందు స్వీటు నాకు అంటూ తీసుకుని గబగబా 2 స్వీటు నోట్లో వేసుకున్నారు భాస్కర్ గారు. ఇంకా చాలు, కష్టం అంతా దాంది, స్వీట్ తినేవారు ఈ ముసలాయన. తిన్నది చాలు, మిగిలిన వాళ్ళందరినీ తిననివ్వండి అంటూ స్వీట్ బాక్స్ కాస్త లాక్కున్నారు జానకి. ముసలాయన పెళ్ళాన్ని ముసలావిడనే అంటారే నాయనమ్మ అన్నారు కోపంగా భాస్కర్ గారు స్వీట్ బాక్స్ని జానకి గారిని మార్చి చూస్తూ. పోనీలేండి అంటే అన్నారు, దానికోసం మీరు స్వీటు తిని పాడు చేసుకోనక్కర్లేదు మీ ఆరోగ్యాన్ని అంటూ భర్తను తీసుకుని బయటకు నడిచారు జానకి. 3 రోజులు హాస్పిటల్లోనే ఉండి జానకి, కస్తూరి, రాజ్యం, శ్రీకాంత్ అంతా మోహనను చాలా బాగా చూసుకున్నారు. మోహన సర్దుకున్నాక 3 రోజుల తర్వాత ఆమెను ఇంటికి తీసుకుని వచ్చారు శ్రీకాంత్ ఫ్యామిలీ అంతా. 11వ రోజు మోహనకు పురిటి స్నానము, పుణ్యాహవచనము చేయించి సాయంత్రానికి బాబును ఉయ్యాలలో వేసి వేడుక చేశారు భాస్కర్ గారు. జానకి గారి ఆనందానికైతే అవధులే లేవు. రాజ్యం గారు మనవరాలికి ప్రత్యేకంగా పత్యాలు, పానాలు తన చేతితో చేసి తినిపించారు. శ్రీకాంత్ మోహన డెలివరీ అయిన తర్వాత ఆమె గదిలోనే బాబును ఆడిస్తూ కూడా ఉండిపోయాడు. రాజ్యం గారు మొదట ఊరుకున్నా మోహనను ఇంటికి తీసుకుని వచ్చాక శ్రీకాంత్ మోహనను దూరంగా ఉంచుతూ కావాలి అన్నప్పుడు బాబును తెచ్చి శ్రీకాంత్కి ఇవ్వడం మొదలుపెట్టారు. ఆవిడ తంతు అసలు శ్రీకాంత్కి నచ్చలేదు. బొంగమూతి పెట్టుకుని మోహనకు నిశ్శబ్దంగా ఏమిటిదంతా అన్నట్టుగా సైగలు చేసేవాడు. మోహన చిన్నగా నవ్వి సైగలు చేసేది. తన తల్లికి తన బాధ చెప్పుకున్నాడు ఒకసారి. అది కాదురా శ్రీకాంత్, పూర్వం గర్భస్థ వాతం కమ్మి పురిటిలో ఉన్న ఆడవాళ్ళు పురిటిలోనే చనిపోయేవారు. అందుకనే డెలివరీ అయ్యాక భార్యను పుట్టింటిలో ఉంచుకుని పంపించేవారు. నువ్వేమో దానిని వాళ్ళింటో వాళ్లతో ఉండనివ్వకుండా చేసి ఇక్కడికి తీసుకుని వచ్చావు. నీ వలన వాళ్ళంతా ఇష్టం లేకపోయినా పురిటికి ఇక్కడికే వచ్చారు. కాబట్టి నోరు మూసుకుని వాళ్ళు ఎలా చెబితే అలా విను, లేకపోతే ఆవిడ దాన్ని తీసుకుని వెళ్ళిపోతానంటారు. ఆ పైన నీ ఇష్టం అన్నారు జానకి. ఇక కోపం వస్తూ ఉన్నా మోహనను వదిలి ఉండలేక శ్రీకాంత్ కంట్రోల్ చేసుకోలేక తప్పలేదు. ఆ రోజు ఉదయం కస్తూరి మోహనను తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి భాస్కర్ గారితో, నాన్న మంచిది చూసుకుని ఇక మోహనను తీసుకుని వెళ్తాం. ఇప్పటిదాకా మీరు ఎలా అంటే మేము అలాగనే చేసాం, కానీ ఇంకా బాగుండదేమో. అంతేకాకుండా కోడలు కూడా కదుపుతూ ఉంది. పైగా అత్తయ్య, ఆయన, నేను అందరం ఇక్కడే ఉన్నాం. రేపు బాగుంది అని అత్తయ్య అంటున్నారు. మీరు ఒప్పుకుంటే అంటూ ఉండగా, ఏంటక్క నువ్వు ఇప్పుడు అంత అర్జెంటుగా మోహనను తీసుకుని వెళ్ళటం ఎందుకు? దానికి డెలివరీ అయ్యాక సరిగ్గా దాని మొహం కూడా చూడలేదు నేను. మీరు ఎలా చెప్తే అలాగే నాకు ఇష్టం లేకపోయినా నడుచుకున్నాను. ఇప్పుడు నువ్వు దాన్ని ఇలా కూడా ఇక్కడ ఉండనివ్వకుండా తీసుకెళ్ళిపోతాను అంటే ఎలాగా అన్నాడు శ్రీకాంత్. రే నువ్వు మాట్లాడకు, ఇప్పటిదాకా పోనీలే నాకన్నా చిన్నవాడివి, అడిగామని నువ్వు ఎలా అడిగితే అలా చేసుకుంటూ వచ్చాం. మా ఇంట్లో జరగవలసిన వేడుకలు కూడా ఇక్కడే చేయించాం. ఇక నీ వంతు, నేను ఎలా చెప్తే అలా చెయ్యి అంది కోపంగా శ్రీకాంత్తో కస్తూరి. అది కాదక్కా అంటూ శ్రీకాంత్ ఇంకా ఏదో అనబోతూ ఉండగా, శ్రీకాంత్ ఇంకా మాట్లాడకు, అది అనేది కూడా నిజమేగా. ఎంతసేపు నీ గురించే ఆలోచిస్తే ఎలాగా? ఇక దాని మాట విను అన్నారు భాస్కర్ గారు కూతురు వైపు మద్దతు ప్రకటిస్తూ. అది కాదు డాడీ, అది లేకుండా నేను ఒక్కడిని ఎలాగా అంటూ తండ్రి వైపు చూసిన శ్రీకాంత్ ఆయన ఓరి భడవ అన్నట్టుగా చూస్తున్న చూపును చూసి ఇక మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అదమ్మా సంగతి, కూతురుతో పాటు అల్లుడిని కూడా తీసుకుని పో అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు కళ్ళజోడులోంచి శ్రీకాంత్ని కస్తూరిని చూస్తూ ఉడికిస్తున్నట్టుగా. అబ్బా ఊరుకుందురు,
ఏమిటి మీ అల్లరి అన్నారు జానకి గారు భర్తను కసురుకుంటూ. ఇది మరీ విడ్డూరంగా ఉందండి. కొడుకుకు చెప్పడం మానేసి నోరు వాయి లేని మూడిని పట్టుకుని వాయించేస్తున్నారు. మెత్తగా ఉంటే మన రోజులు కాదోయ్ కృష్ణమూర్తి అన్నారు భాస్కర్ గారు. మోహన వాడిపోయిన శ్రీకాంత్ ముఖం చూసి పక్కపక్క నవ్వేసింది. ఎందుకంత నవ్వు? నా దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నావనా అడిగాడు శ్రీకాంత్ కోపంగా చూస్తూ. అంతే. కస్తూరి చేతిలోని చంటి పిల్లాడు గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు తండ్రి అరుపుకి. ఏడ్చినట్టుంది. పిల్లాడు ఉన్నాడు కదా, కాస్త చిన్నగా మాట్లాడరా అన్నారు జానకి. శ్రీకాంత్ నుదురు కొట్టుకుంటూ అమ్మా, నేను మోహనం వెళ్ళడం కోసమని మాట్లాడుతున్నా అన్నాడు. చూడు శ్రీకాంత్, ఇది మీ అక్క తమ్ముళ్ళ విషయం. ఇప్పటిదాకా నువ్వు చెప్పినట్టుగా అది వింది. ఇప్పుడు అది చెప్పినట్టుగా నువ్వు విను. ఎవరి పిల్లలు వారికి. అర్థమైందా అన్నారు జానకి. మర్నాడు ఉదయం మోహన బయలుదేరుతూ శ్రీకాంత్ గదిలోకి వచ్చింది. శ్రీకాంత్ కోపంగా మోహన వైపు చూసి తల తిప్పుకున్నాడు. మోహన నవ్వుతూ శ్రీకాంత్ భుజం మీద చేయి వేసి మామయ్య నేను వెళ్తున్నాను అంది మృదువుగా. అన్నాడు శ్రీకాంత్. బాబును తీసుకుని వచ్చి శ్రీకాంత్ ఒడిలో పెట్టి చూడు మామయ్య, ప్రతిరోజు రాత్రి 7 గంటలకు నువ్వు మా ఇంటి ముందు ఉండాలి. అర్థమవుతోందా అంది ఇంకా చిన్నగా. ఏమీ అక్కర్లేదు, నేనేం రాను అన్నాడు కోపంగా శ్రీకాంత్ భుజం మీద ఉన్నటువంటి మోహన చెయ్యిని తీసి కనీసం మోహన వైపు కూడా చూడకుండా తల తిప్పుకొని. మోహన బాధగా ముఖం పెట్టుకుని సరే అయితే అంటూ బాబును అందుకోబోయింది. మోహి అంటూ మోహన చెయ్యి పట్టుకుని ఎందుకే ఏడిపిస్తావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉండేది అడిగాడు శ్రీకాంత్ చివరి ప్రయత్నంగా. ఏమీ కాదు, సాయంత్రం ఇంటికి రా. కుదిరినప్పుడు నీ ఆఫీస్ మీటింగ్ ఆన్లైన్లోనే చూసుకో. వీలైనంత త్వరగా బాబుకి బారసాల చేసి తీసుకుని వచ్చేద్దాం, సరేనా అంది మోహన. సరే అయితే పద, నేను కూడా వస్తాను అంటూ బాబును బెడ్ మీద పడుకోబెట్టి మోహన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయాడు శ్రీకాంత్. ఏవే మోహన, ఏం చేస్తున్నావు అంటూ బయట ఉన్న రాజ్యం గారి మాట వినబడి శ్రీకాంత్కి దూరంగా జరిగింది మోహన. కర్మ అంటూ తల కొట్టుకున్నాడు శ్రీకాంత్. నవ్వుతూ బాబును అందుకుని శ్రీకాంత్ చేతికి అందించి ఇక పద వెళ్దాం అంది మోహన. మోహన, దారుణమే. అంతా కలిసి ట్రాప్ చేసి నన్ను మీ ఇంటికి పట్టుకుని పోతున్నారు. అన్యాయం తెలుసా అన్నాడు శ్రీకాంత్. పోవోయ్ పెద్ద, ఎవడైనా వింటే నవ్విపోతారు. నువ్వే నన్ను ఏడిపించి ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నావు. చూడు నన్ను సరిగ్గా. కనీసం గ్రాడ్యుయేట్ని కూడా కాలేదు, ప్రెగ్నెంట్ని మాత్రం చేసేసావు. ఇప్పుడు అమ్మని చేసావు. నీకేంటి, ఖాళీ దొరికినప్పుడు ముద్దొస్తే కొడుకుని ఎత్తుకుని ముద్దు చేసుకుంటావు. కానీ నేను తల్లిపాలు అన్నారు, పిల్లలకు శ్రేష్టం అంటారు. సరే అని తలాడించాను. బాబుకేమో సరిగ్గా పట్టుకుని తాగడమే రాలేదు. అమ్మమేమో నిన్న ఉదయం బయట నీరు వద్దు అంటున్నా వినకుండా నువ్వు తాతయ్య తీర్థాలు పట్టించేశారు వాడికి. అప్పటి నుండి వాడు సరిగ్గా పాలు కూడా తాగటం లేదు. నిమ్ము చేసింది. నేనెంత అవస్థపడుతున్నానో నీకేం తెలుస్తుంది అంటూ మూతి ముడిచింది మోహన. శ్రీకాంత్ మోహనను కొత్తగా చూస్తూ అదేంటే, మరి అమ్మతో చెప్పాలి కదా నీ ప్రాబ్లం అన్నాడు మోహనతోటి. చెప్పాను, మిషన్ తెప్పిస్తా అంటూ మనిషిని పంపింది అంది మోహన. ఉండు అంటూ శ్రీకాంత్ కబ్బోర్డ్ నుండి మిషన్ తీసి మోహన చేతిలో పెట్టాడు. ఇదేంటి, నువ్వెప్పుడు తీసుకున్నావు అడిగింది మోహన. మిథున బాబుకి ఇంక్విపేట దగ్గర పాలు వీటి సాయంతోనే అందించేవారు అవసరమైనప్పుడు. అందుకే బాబు పుట్టినరోజునే అవసరం అనుకుని తీసుకున్నాను. కానీ ఈరోజు ఉపయోగపడుతోంది అన్నాడు శ్రీకాంత్. ఎలా ఉపయోగించాలి అనేది చూసి మోహనకు హెల్ప్ చేస్తున్న శ్రీకాంత్ని బయట నుంచి రాజ్యం గారు కస్తూరి చూశారు. పదవే, ఇంకా మనం చూసేదేముంది, మనకన్నా మీవాడే దాని అవసరాలు అర్థం చేసుకుని బాగా పరిష్కరించగలడు. ఏదో పుట్టిల్లు అనుకోవడమే కానీ ఇంత ప్రేమించే మొగుడు ఉంటే ఏ పెళ్ళం పుట్టింటికి రావాలనుకుంటుంది. ఏదైనా దీని విషయంలో మనం మనశ్శాంతిగా ఉండొచ్చు అన్నారు రాజ్యం గారు కోడలితో. మనవరాలతో పాటుగా వెళ్తున్న కొడుకుని చూసి ఓరగా నవ్వుతూ వెళ్తున్నావటోయ్ అడిగారు భాస్కర్ గారు. శ్రీకాంత్ చిన్నగా నవ్వుతూ అది డాడీ, బాబు చిన్నవాడు కదా, పాపం మోహన్కి ఇబ్బంది అంటూ మాటను నానుస్తున్న శ్రీకాంత్ను చూసి బాబుని వదలలేక, బాబు తల్లిని వదలలేక, ఇలాంటి మాటలు చాలా విన్నాం చెప్పాం కానీ ఆరోగ్యం జాగ్రత్త, నీ పెళ్ళాం పిల్లాడు జాగ్రత్త అన్నారు భాస్కర్ గారు. కస్తూరి నిలయం చేరిన తర్వాత
మోహనకు, బాబుకు, శ్రీకాంత్కి దిష్టి తీసి గదిలోనికి తీసుకుని వచ్చింది కస్తూరి. శ్రీకాంత్ మోహన గదిలోకి వెళ్తూ ఉండగా శ్రీకాంత్ని చెయ్యి పట్టుకుని ఆపి మోహన గది పక్కనే ఉన్న గదిని చూపిస్తూ, నీ గది ఇదిరా, ఇలారా అంటూ శ్రీకాంత్ని ఆ గదిలోనికి లాక్కుని వచ్చింది కస్తూరి. ఏంటక్క నువ్వు అంటూ కోపడ్డాడు శ్రీకాంత్. చూడు శ్రీకాంత్, ఇప్పటిదాకా నేను నీ మాట విన్నాను, ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. ఈ గదికి ఆ గదికి మధ్యన తలుపులు ఉన్నాయి, కాకపోతే అత్తయ్య ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అర్థమవుతోందా అడిగింది కస్తూరి నవ్వుతూ. థ్యాంక్స్ అక్క అంటూ గట్టిగా కౌగిలించుకున్నాడు శ్రీకాంత్ కస్తూరిని. అరవకురా, అత్తయ్య వింటుంది అంటూ కంగారుగా వెళ్ళిపోయింది వెనక్కి చూసుకుంటూ కస్తూరి. లండన్ ఫ్యాషన్ వీక్లో ప్రొడక్ట్ లాంచింగ్ నుంచి ఇండియాకు వచ్చిన స్వీటీ ఉరఫ్ సింధు ఇంకా అవే సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉండిపోయింది. అనుకోకుండా రూమ్లోనికి వెళ్ళబోతూ ఉండగా ఆమె అసిస్టెంట్ పవన్, కేశవ్ మరియు అతని ఫ్రెండ్స్ను ఒప్పించి పంపిస్తాను సార్, లేకుంటే మత్తిచ్చైనా సరే మీ రూమ్లోకి పంపిస్తాను, ఎంజాయ్ సార్ అంటూ డీల్ మాట్లాడుకోవడం వింది. తనకు తెలియకుండానే తన చుట్టూ ఏం జరుగుతోందో ఆమెకు మెల్లగా అర్థం కావటం మొదలైంది. ఆమె పుట్టిన దగ్గర నుంచి ఆమె జీవితంలో ఉన్న ప్రతి సంఘటన, డబ్బు కోసం ఆమె పడిన ఇబ్బందులు, ఆమె మిస్ ఇండియాగా ఎంపిక అయ్యే వరకు ఆ గమ్యం కోసం ఆమె ప్రయాణం, మధ్యలో ఎదురైన అడ్డంకులు, వాటిని దాటడం కోసం ఆమె విడిచిన కట్టుబాట్లు, ప్రతి సంఘటన గుర్తు చేసుకుంటూ బాగా డ్రింక్ చేయడం మొదలుపెట్టింది. అందని సుఖాల కోసం ఆమె తహతహ, ఆమె చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆమె తనను తాను చూపించుకున్న విధానం అన్నీ ఇప్పుడిప్పుడే జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే మోహన అన్న మాట గుర్తుకొచ్చింది. సింధు గారు, మిస్ ఇండియాగా మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు, కానీ తన ఫ్యామిలీని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు, భార్య స్థానం ఎప్పుడూ భార్యదే అన్న ఆ మాట పదే పదే ఆమె చెవిలో మారుమోగటం మొదలైంది. నీతో గడిపిన ప్రతి క్షణం, ప్రతి నిమిషం నాకు అమూల్యమైనవి. నిన్ను ప్రపంచంలో ఎవరు ఏ విధంగా చూసినా పర్వాలేదు, కానీ నేను నీలో నా భార్యను చూస్తున్నాను అన్న కశ్యప్ మాటలు. ఆమె ఆరోగ్యం బాగలేదని తెలిసిన తరువాత అతను ఆమెకు చేసిన సపర్యలు, చిన్నపిల్లలాగా చూసుకున్న విధానం గుర్తు వస్తూ ఉండగా కారెక్కి డ్రైవింగ్ మొదలుపెట్టిన స్వీటీ తనకు తెలియకుండానే అనుకోకుండా కశ్యప్ తనకు ఇచ్చిన ఇంటి ముందుకు చేరుకుంది. తలుపు తెరుచుకుని లోపలకు వెళ్ళిన ఆమెకు శుభ్రంగా ఉన్న ఆ చిన్న ఇల్లు తన ఆఖరి మజిలీలా కనిపించింది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మన వెనుక మన భుజం తట్టి ప్రోత్సహించే మనవారు ఒకరు ఉండాలి. కష్టం కలిగిన క్షణాన గుండెలలో పొదువుకుని ఓదార్చే ఒక తోడు కావాలి. ఇంత ఐశ్వర్యం, అందం అన్నీ ఆ ఒంటరితనాన్ని దూరం చెయ్యలేకపోయాయి. పవన్ మాటలు ఆమె గుండెను శూలాల్లాగా పొడుస్తున్నాయి. నాకు నచ్చి నా అంతటా నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, కానీ నాతో సంబంధం లేనట్టుగా నాకు డ్రింక్ ఇచ్చి పంపిస్తాను అనటం ఇక ఆ గుండెల మీద బరువు మోయలేనట్టుగా కశ్యప్కి, తనకు, కేశవ్కి మధ్య జరిగినటువంటి సంభాషణ, మోహనను చంపటం కోసం కేశవ్ చేసినటువంటి ప్రయత్నాలు అన్నీ పూసగుచ్చినట్టుగా తెలియజేసింది. ఆ తర్వాత ఈ జీవితంలో నేను చేసిన తప్పులు, అందరిని సంపద కోసమని నేను దాటిన పరిధులు, ఇవన్నీ తెలిసి చేశావో తెలియకనే చేశావో నా బడలో తాళి కట్టావు. నీకు కాకుండా పోయినా నీ భార్యగా మిగులుండాలని చెప్పాలి అనిపిస్తోంది. కుదిరితే మళ్ళీ నేను కలుసుకునే క్షణం ఇవ్వవద్దని భగవంతుణ్ణి కోరుకుంటాను. ఐఆమ్ రియల్లీ వెరీ సారీ అంటూ ఆ మెయిల్ని ముగించి ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ అక్కడ నుంచి బయలుదేరింది. కశ్యప్ ఆమె మెయిల్ని చూసి వెంటనే ఆమెను కాంటాక్ట్ చేయాలని ఫోన్ చేస్తూ ఉండగా రింగ్ అవుతున్న ఫోన్లో కశ్యప్ పేరును చూసి, వీడికి నాలో పెళ్ళాం కనిపించింది, కానీ నా గడిచిన జీవితం గురించి తెలిస్తే గుండాకి చచ్చిపోతాడేమో అనుకుని తనలో తాను నవ్వుకుని, సారీ కశ్యప్ అంటూ ఫోన్ ఆఫ్ చేసింది స్వీటీ ఉరఫ్ సింధు. కష్టాలు ఎవరికి కలకాలం ఉండవు. వస్తూ భయపెట్టినా వెళుతూ జీవిత పాఠాలను నేర్పుతాయి. మన అని మనం అనుకున్న వారిని కాక మనల్ని మన అనుకునే వారిని మనకు దగ్గరగా చేరుస్తాయి. స్వీటీ కారులో బయలుదేరి అప్పటికే 1 గంట దాటింది. పవన్కి ఆమె తన అకామిడేషన్లో లేదు అని తెలియగానే ఆమె ఫోన్ నెంబర్ని ఉపయోగించి ట్రాక్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె కారు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగిపోయింది.
అప్పటికి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి 15 నిమిషాలు దాటింది. ఆమె ప్రముఖ సెలబ్రిటీ. బాలీవుడ్ సినిమాలో నటించి సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ లండన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆమె సినిమాను ప్రమోట్ చేసుకుని వచ్చింది. అలాంటి ఆమె ఫోను స్విచ్ ఆఫ్ అయ్యి 15 నిమిషాలు దాటినా ఇంకా ఆమె గురించి ఏమీ తెలియలేదు పవన్కి. అప్పటికే ఆమెను కేశవ్ దగ్గరకు పంపవలసినటువంటి సమయం దాటిపోతోంది. కంగారుగా ఆమె రాక కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు పవన్. కశ్యప్ ఆమె కోసమని తమ పెళ్లి జరిగిన ఇంటికి వెళ్ళాడు. వాచ్మెన్ ఆమె వెళ్ళి 20 నిమిషాలు అయ్యింది అని చెప్పాడు. వెంటనే డిటెక్టివ్ అమర్కి ఫోన్ చేసి వివరాలు తెలియజేశాడు కశ్యప్. సింధు కారుని ట్రాక్ చేసి ఆమె ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళిందని తెలియజేశాడు అమర్. వెంటనే ఆమె కోసమని బయలుదేరాడు కశ్యప్. గడిచిపోయిన కాలం గురించి, జరిగిపోయిన తప్పుల గురించి బాధపడుతూ కూర్చుంటే మన చేతిలో ఉన్న మిగిలిన కాలం వ్యర్థంగా గడిచిపోతుంది. మనం ఒకరిని ప్రేమిస్తున్నాము అంటే వారిలో ఉన్న బలాలు, బలహీనతలను కూడా ప్రేమించగలగాలి. ప్రస్తుతం కశ్యప్ చేస్తున్నది కూడా అదే. సింధుని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాడు అతను. కశ్యప్ కంగారుగా ఎయిర్పోర్టుని చేరుకుని గబగబా లోపలికి వచ్చాడు. చుట్టూ చూస్తూ ఉన్న అతనికి దూరంగా మాస్క్, క్యాప్ పెట్టుకుని ఏకాంతంగా కూర్చుని ప్రశాంతంగా పుస్తకం చదువుతూ ఉన్న సింధు కనిపించింది. గబగబా పరుగులాంటి నడకతోటి ఆమె దగ్గరకు వెళ్ళిన కశ్యప్ సింధు అని పిలుస్తూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అక్కడ అతనిని చూసిన సింధు తడబడుతూ, నువ్వేంటిక్కడ అని అడిగింది. అవన్నీ తర్వాత చెప్తాను, ముందు బయలుదేరు అన్నాడు కశ్యప్ సీరియస్గా సింధు చెయ్యి పట్టుకుని. వదులు, ఏంటి నీ డామినేషన్ నా మీద, మర్యాదగా నన్ను వదులు అంటూనే అతని చేతిలో ఉన్న తన చేతిని బలవంతంగా విడిపించుకోబోయింది సింధు. అప్పటికే చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళ హడావిడిని, వారిని వింతగా చూస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో ఉన్న సెక్యూరిటీ కశ్యప్ని గుర్తుపట్టి, ఏంటి సార్ అంటూ అతని దగ్గరకు వచ్చారు. నథింగ్ సార్, ఆమె మా కంపెనీ సెలబ్రిటీ, రెమ్యూనరేషన్ విషయంలో చిన్న ప్రాబ్లం అంటూ అతనిని పంపి సింధు మెడ మీద ఉన్న ఒక నరాన్ని చిన్నగా నొక్కాడు. మరుక్షణం సింధు అతని చేతిలో స్పృహ తప్పి పడిపోయింది. జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం చేసిన తప్పులు సరిదిద్దే మనిషి మన పక్కన ఉండటం నిజంగా మన అదృష్టమే. కశ్యప్ పక్కనే ఉన్న సింధు కూడా తన తప్పును తాను సరిదిద్దుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం మొదలుపెట్టింది. సీన్ కట్ చేస్తే వారం రోజుల తర్వాత కశ్యప్ సింధుల వివాహం అతి తక్కువ మంది ఆప్తుల మధ్యలో, అతిథుల మధ్యలో వైభవోపేతంగా జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మోహన బెస్ట్ సింగర్ అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీదకు వచ్చి అవార్డు తీసుకుంటూ ఉండగా ఫస్ట్ లైన్లో కూర్చుని ఉన్న శ్రీకాంత్ దగ్గరకు చాలా చిన్న బట్టలు కట్టుకుని వచ్చి కూర్చున్న కొత్త సినిమా మెయిన్ హీరోయిన్ జ్వాల శ్రీకాంత్తో హడావిడిగా మాట్లాడటం చూసింది మోహన. తన ఒడిలో ఉన్న కొడుకు శ్రీహర్షను చూస్తూ స్టేజ్ మీద ఉన్న మోహన స్పీచ్ ఇస్తూ తేడాగా తన వైపు చూడటం చూసి ఆమె మనసులో తిరుగుతున్న ఆలోచనలను టక్కున గ్రహించి లేచి నిలబడి స్టేజ్ దిగుతున్న మోహన దగ్గరకు గబగబా నడిచాడు శ్రీకాంత్. అవార్డు ఫంక్షన్లో కూర్చున్నదన్న పేరే గాని శ్రీకాంత్ను చూపులతోటి కాల్చేయడం మొదలుపెట్టింది మోహన. అది మోహన, నా తప్పేం చెప్పు అన్నాడు శ్రీకాంత్ కారులో తన పక్కన కూర్చుని గుర్రుగా చూస్తూ ఉన్న మోహనతో. నిజమే, నీ తప్పేమీ లేదు, నేను పెళ్లి చేసుకున్న నాదే తప్పు. ముందు వసుంధర అన్నావు, మధ్యలో ఉన్న లిస్టును చెప్పనేలేము. సోనియా, సింధు, అద్విక, ఇప్పుడు జ్వాల. నీ అకౌంట్ పెరుగుతూనే ఉంది. అసలు నువ్వే తేడా. అంతా నా కర్మ. నిన్ను పెళ్లి చేసుకుని ఒక్కళ్ళని కనడమే మహాపాపం. మళ్ళీ రెండో కడుపుతో సిద్ధమైపోయాను. అంతా నా కర్మ అంటూ తన కడుపును తడుముకుంటూ ఉన్న మోహనను చూసి, మోహనా, ఇది మరీ అన్యాయమే. ఎవరు ఏం చేస్తున్నా నాదే బాధ్యత అంటావేంటే? ఇన్ని సంవత్సరాలుగా కాపురం చేస్తున్నావు, ఇంకా నా మీద నమ్మకం కుదరటం లేదా నీకు అన్నాడు అమాయకంగా ముఖం పెట్టి శ్రీకాంత్. చంపుతా ఇంకోసారి అలా చూసావంటే నువ్వు, నీ పాడు బుద్ధులు. ఆఖరికి వీడికి కూడా అన్నీ నీ బుద్ధులే అంటూ కోపంగా శ్రీహర్షను చూసి గబగబా కారు దిగుతున్న మోహనను వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా తన చేతుల మధ్యలో ఎత్తుకుని, అంత కోపం ఎందుకే పాపం, మధ్యలో వీడేం చేశాడు, వీళ్ళ నాన్న ఎంత మంచివాడో తెలుసా అంటూ మోహనను తీసుకుని తమ గదిలోకి వెళ్ళి బెడ్ మీద ఆమెను జాగ్రత్తగా పడుకోబెట్టి ఆమె ఒడిలోకి చేరాడు శ్రీకాంత్. ఏం మంచి, 24/7 వాళ్ళ అమ్మ బుర్రను తందూరి చేసుకుని తింటున్నాడు అంటున్న మోహన కడుపులో బేబీ మొదటి కదలికను గ్రహించిన మోహన శ్రీకాంత్ వైపు చూసి, నీకు కూడా తెలిసిందా
అని అడుగుతున్నట్టుగా చూస్తూ ఉంటే అవును అన్నట్టుగా తల ఊపి ఆమె కడుపును ప్రేమగా తడుపుతూ, మోహన సీరియస్గా ఐ లవ్ యూ మోహి, జీవితం అంతా ఇలా నీ ఒడిలో ఇంకో పాపాయిలా బతికేస్తాను, అర్థమవుతుందా అన్నాడు శ్రీకాంత్. వారిరువురి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎప్పటికీ తరగనిది. దంపతుల మధ్యన చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇద్దరి నడుమ ఎటువంటి పొరపొచ్చాలో లేకుండా చూసుకోవలసిన బాధ్యత వాళ్ళిద్దరిదీను. ఒక్కసారి ఇద్దరి నడుమ అపార్థాలు అనే అడ్డుగోడ చేరితే సహనం వహించి ఇబ్బందిని దూరం చేసుకోవాలే కానీ ఒకరితో ఒకరు వాగ్వివాదం చేసుకోవటం వల్ల సమయం కోల్పోవటమే తప్ప జరిగే ఉపయోగం ఏమీ ఉండదు. బంధాల నడుమ నమ్మకం, గౌరవం, బాధ్యత, నిజాయితీ ఉన్నంతకాలం మన కుటుంబ వ్యవస్థ పటిష్టంగానే ఉంటుంది, ఆదర్శప్రాయంగా వర్ధిల్లుతూనే ఉంటుంది. నా నీవే నేనై, నీ నవ్వే నేనై, నా నీడే నీవై, నీ ఊపిరి నేనై అని నిలిచిన ఆ దంపతుల బంధం చిరస్మరణీయం, నిత్యనూతనం. ఇట్లు మీ కృష్ణదీప్తి. నా నావెల్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను తప్పకుండా నాకు తెలియజేయండి. అలాగే నా పాత ఛానల్ అండ్ కొత్త ఛానల్ రెండింటినీ దయించి సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేస్తూ మీ సపోర్ట్ని నాకు అందజేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్లనే మొదలుపెట్టి చాలా నాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ చదవాలని అనుకోలేదండి. కానీ మీరిచ్చిన సపోర్ట్ వల్లనే తిరిగి చదవటం మొదలుపెట్టాను. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే నా పట్ల కంటిన్యూ అవ్వాలని ఆశిస్తున్నాను. నమస్తే. కృష్ణదీప్తి సైనింగ్ ఆఫ్.